ఇన్ని రోజులున్న ఆశ ఏంటంటే కుక్క సార్. మాకున్న ఆధారం ఏంటంటే కుక్క. రోజు ఏం జరిగింది, ఏంటి, ఎలాగా అనేది కుక్కొక్క దానికి తెలుసు. ఇప్పుడు కుక్క చనిపోవడం గూడా మీరెలా చూస్తారు? అంటే కుక్క చాలా యాక్టివ్‌గా తనతో పాటు తిరిగి వెళ్ళింది. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది కదా! వచ్చిన తర్వాత దానికి జీపీఎస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఒక 80 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగొచ్చింది కదా! దాని తర్వాత దాని ప్రవర్తన ఎలా ఉందమ్మా? ప్రవర్తన అయితే మారింది సార్. ఇదివరకున్నట్టు లేదు. మైండ్ అయితే డిస్టర్బ్ అయిందండి. కాపోతే ఏంటంటే పాప మీద బెంగెట్టుకుందో తెలీదు. మనం కుక్కని పట్టుకునే ప్రయత్నంలో ఏ చెయ్యన్నా తగిలిందో తెలీదు. ఇంతమందిని చూసి ఏదైనా చేసేస్తున్నారా అని భయపడిపోయి ప్రాణం మీదకి తెచ్చుకుందో తెలీదు. మొత్తానికి కుక్క కూడా దూరమైపోయింది సార్ ప్రస్తుతానికి. నిన్న మధ్యాహ్నం దూరమయ్యింది. దీన్నెలా అంటే కుక్క గూడా ఆ పాప మీద బెంగెట్టుకుందని మీరంటున్నారు గదా! కానీ కొంతమందేందంటే ఈ నరబలి అంటే ఎవరైనా కొంచెం చెడుపు పెట్టినట్టు అలాంటిదేదైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఏమో సార్ తెలీదు మాకు. అంత వరకు తెలీదు సార్. ఇప్పుడు నిన్న గూడా ప్రభుత్వం